హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ @1. ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏపీ జాబ్ క్యాలెండర్ 2025 అనమాట. ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ అనమాట జనవరి 12th స్వామి వివేకానంద జయంతి రోజు అయితే రిలీజ్ చేస్తారు. టోటల్గా ఎన్ని పోస్ట్స్ అంటే 866 వేకెన్సీస్ అనమాట. అందులో 814 పొజిషన్స్ ఏమొచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. ఎన్నెన్ని పోస్ట్స్ ఏ కేటగిరీకి సంబంధించినవి, వాటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, అవన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని ఓపెన్ చేశారో నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేసి ఈ వీడియోని అయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఈ జాబ్ క్యాలెండర్ అనమాట కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చారు. అందులో ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఏంటి, అప్లికేషన్ వాటి యొక్క డెడ్లైన్స్ అయితే ఏంటి, ఇంకా ఏ పొజిషన్స్ అనమాట, ఏ జాబ్స్కి సంబంధించి విడుదల చేశారనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 4, ఏపీ పోలీస్ ఎస్ఐ, లెక్చరర్స్, మెడికల్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించి అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ మనకి ఈ జాబ్ క్యాలెండర్లో మనకి ప్రొవైడ్ చేశారు. కరెక్ట్గా చెప్పాలంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండ్ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ అయితే మార్చ్లో మస్ట్ అండ్ షుడ్గా అవుతాయి. సో ఎవరైతే దీనికోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్డేటెడ్గా ఉండండి. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రూప్ 1 సర్వీసెస్కి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. అదేవిధంగా గ్రూప్ 2 సర్వీసెస్కి వస్తే గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. గ్రూప్ 4 సర్వీసెస్కి అయితే ఇంటర్మీడియట్ అంటే 10+2 క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. టెక్నికల్ పోస్ట్స్కి వస్తే రెలెవెంట్ టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ డిగ్రీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ ఆర్ ఎంబీబీఎస్, బీఈడి అలా అనమాట. నెక్స్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్ట్స్ వచ్చేటప్పటికి డిగ్రీస్ ఇన్ ఫారెస్ట్రీ ఆర్ అగ్రికల్చర్లో ఉండాలి. లేదంటే రిలేటెడ్ ఫీల్డ్స్ మే బీ రిక్వైర్డ్ ఫర్ స్పెసిఫిక్ పోస్ట్స్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమొచ్చి 42 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అయితే +5 ఇయర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి +10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే +3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఇంకా నేషనాలిటీ విషయానికి వస్తే ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. అదేవిధంగా లోకల్ అండ్ నాన్ లోకల్ రెసిడెన్సీ సర్టిఫికెట్స్ కూడా ఉండాలి. అది ఏపీఎస్సీ రూల్స్ ప్రకారం. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోలీసుల విషయానికి వస్తే స్పెసిఫిక్ హైట్, వెయిట్ అండ్ చెస్ట్ మెజర్మెంట్స్ కూడా ఉండాలి. అదేవిధంగా ఫిట్నెస్ టెస్ట్స్ కూడా కొన్ని అయితే పెడతారు దీనికి సంబంధించి. ఇంకా కొన్ని అడిషనల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉండాలి. తెలుగు అండ్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఇంకా క్రిమినల్ రికార్డ్స్ ఏం కూడా ఉండకూడదు. అదేవిధంగా కొన్ని పోస్ట్స్కి అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఎగ్జామ్ అప్లయింగ్ డేట్స్ వచ్చేటప్పటికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ FRO స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఎగ్జామ్ డేట్ March 16, 2025. సెషన్ ఏమొచ్చి 4 noon ఉండొచ్చు, అంటే 9:30 AM to 12 PM. ద స్క్రీనింగ్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఇన్ 2 parts. పార్ట్ ఏ వచ్చేసి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్. పార్ట్ బి వచ్చేటప్పటికి జనరల్ ఫారెస్ట్రీ పైన ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఎగ్జామ్ డేట్ వచ్చేసి March 17, 2025. సెషన్ వచ్చేసి మార్నింగ్ 9:30 AM to 12 PM. పేపర్ 1 ఉంటుంది. సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఉంటుంది. ఆఫ్టర్నూన్ 2:30 PM to 5 PM పేపర్ 2 ఉంటుంది. ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఉంటుంది. గ్రూప్ 2 సర్వీస్ ఎగ్జామినేషన్ ఒరిజినల్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి January 5, 2025. రీషెడ్యూల్డ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి February 23, 2025 నాతో అవుతుంది. సో మెయిన్ ఎగ్జామినేషన్ ఫర్ గ్రూప్ 2 సర్వీస్ హ్యాస్ బీన్ రీషెడ్యూల్డ్ టు February 23, 2025. అంటే ఫస్ట్ January 5 అన్నారు. సో రీషెడ్యూల్డ్ డేట్ వచ్చేసి February 23కి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇప్పటివరకు కరెక్ట్గా మెన్షన్ చేయలేదు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు తరచూ ఏపీఎస్సి వెబ్సైట్కి అనమాట తరచూ అప్డేట్ అవుతూ ఉండండి. అప్పుడే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.